రాజశేఖర హయాంలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, రాజు స్వగృహ ఇళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఓ 10% చేస్తే చంద్రబాబు నాయుడు అసలు శాంతం ఆపేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు అని ప్రకటించి 20 లక్షల మందికి ఇవ్వడానికి రెడీ అయ్యి అందులో ఒక 5 లక్షలకు ఓకే చేసి ఆ తర్వాత 80,000 మందికి చేతికిచ్చేందుకు గృహప్రవేశాలు కూడా చేసి అది పూర్తి కాకపోవడం అక్కడ ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే 20 లక్షలు, టోటల్గా 30 లక్షల పట్టాలు ఇస్తే 31 లక్షల దాకా, అందులో దాదాపు ఒక 7 లక్షల దాకా ఇల్లు కట్టారన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటిది. మిగతా వాటిది ఇంతవరకు ఏం కాలేదు. అవి అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని చోట్ల మునిగేటటువంటి ప్రాంతాలని ఆగినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తారా అంటే, ఇప్పటికే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్లన ఎవరైతే గతంలో జగన్ హయాంలో స్థలాలు రాని వాళ్ళు, ఇళ్ళు రానటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 సెంట్ల స్థలం వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఇది నిశ్శబ్దంగా చేసుకెళ్తున్నారు, హడావిడి చేయకుండా చేసుకెళ్తున్నారు అన్నటువంటి విషయం తాజాగా బయటపడుతోంది.